జల వివాదాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రి అయినటువంటి పిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో భేటీ కానున్నారు. ముఖ్యంగా బనకచెర్ల విషయానికి సంబంధించి ఈ భేటీ జరగబోతోంది. అయితే దీనిని ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ప్రాజెక్టు వల్ల మేలు జరుగుతుంది అని చెప్పి కూడా చెప్తుంది. అయితే దీన్ని తెలంగాణ అడ్డుకోవాలని చెప్పి చూస్తుంది. అసలు మరి ఈ ప్రాజెక్టు 80,000 కోట్ల రూపాయలతో నిర్మించాలి అని చెప్పి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది ఏపీ ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి అసలు బనకచెర్ల అనేది నదుల అనుసంధానికి సంబంధించిన ప్రాజెక్టు. ఇది గోదావరిలో వరద నీరు సంబంధించి 3,000 టీఎంసీల వరకు వృధాగా పోతుంది. ఆ నీటితోని ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తాము. దానివల్ల ఎవరికి నష్టం ఉండదు, ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చే వాళ్ళకి ఎటువంటి నష్టము ఉండదు అని చెప్పి ఏపీ చెప్తుంది. అయితే తెలంగాణ దీనికి భిన్నంగా వాదిస్తూ ఉంది. దీనివల్ల మాకు నష్టపోతాము అని చెప్పి చెప్తుంది. అసలు దీంట్లో వాస్తవం ఎంత? ఈ ప్రాజెక్టుకి సంబంధించి రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు భేటీ కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అనే విషయాల గురించి మనకి విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్, డాక్టర్ అలాగే ప్రముఖ ఎకానమిస్ట్ అయినటువంటి జీవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్. అసలు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఏపీ ప్రభుత్వము దీన్ని మేము ఎలా అయినా సరే తీసుకుని వెళ్తాము అని చెప్పారండి. ఎందుకంటే గోదావరిలో వృధాగా పోయేటటువంటి వరద నీరుతో మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మించాలి అని చెప్పి అనుకుంటున్నాం. కానీ తెలంగాణ దానికి భిన్నంగా వాదిస్తూ ఉంది. అసలు ఏంటి సార్ ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? 15 ఏళ్లుగా వీళ్ళు ఒక డేటా కలెక్ట్ చేశారు. గోదావరి జలాలు ఫ్లడ్ వాటర్ అయ్యే అంటే 110 days ఫ్లడ్ వాటర్ ఉంటుంది గోదావరి. దాని సర్ప్లస్ అంటే ప్రతి రోజు 2 టీఎంసీలు చెప్పుకున్నా కూడా తీసుకున్నా కూడా నేను అది వెళ్ళి అందులో కలుస్తుందని వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ డేటా చెప్పు. సో దాన్ని బేస్ చేసుకుని రాయలసీమకి ఎప్పటి నుంచో అంటే రాయలసీమని ఎప్పటి నుంచో క్లియర్ చేయాలి. ఏంటంటే కృష్ణా, పెన్నా, గోదావరిని అనుసంధానం ఇంటిగ్రేట్ చేస్తూ చేయవలసింది. నేను వీళ్ళ ఉద్దేశం ప్రకారం 2,400 టీఎంసీలు ఫ్లడ్ వాటర్ వస్తుందని వాళ్ళ అభిప్రాయం. అంటే దానికి తెలంగాణ అంటుంది మాది వాళ్ళకి గోదావరి ట్రిబ్యునల్ మేనేజ్మెంట్ నుంచి మాకు ఇంత వాటర్ ఉంది, సిడబ్ల్యూసీ ఇంత వాటర్ ఉంది, మీరు దీని ఇంపాక్ట్ అవుతుందని వాళ్ళ భావన. ప్లస్ ఆ 2 ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలలో కూడా అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. సో దీనికి ఏంటంటే ఇష్యూస్ ఉన్నాయి, ఇందులో డౌట్ లేదు. ఇష్యూస్ లేకపోవడం ఏం లేదు. మీరు 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కడుతున్నాం అని అనుకున్నప్పుడు దాని నుంచి 12 లక్షలు 13 లక్షల ఎకరాలు మీకు దానికి ఆయకట్టు కింద వచ్చినా లేకపోతే 415 కిలోమీటర్ల కెనాల్ వచ్చినా సరే మీరు ఆల్మోస్ట్ 54,000 ఎకరాలు సేకరించాలి. 54,000 ఎకరాలు సేకరించాలి. అందులో మళ్ళీ 15,000 ఎకరాలు మళ్ళీ అటవీ భూమి. ఆ భూమి మళ్ళీ అది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆస్పెక్ట్ వస్తుంది. ఇవన్నీ చాలా కష్టాలైతే ఉన్నాయి. రాయలసీమకి, కర్నూలుకి, ప్రకాశానికి, కర్నూలు, ప్రకాశం అటు సైడ్ జిల్లాలకి, రాయలసీమ జిల్లాలకి ఈ వాటర్ అనేది వస్తుంది, ఇందులో డౌట్ లేదు. దీన్ని అంటే ఒక ప్రతిదాన్ని కూడా ఈ గవర్నమెంట్లు ఎలా దిక్కుమాల గవర్నమెంట్లు ఎలా అయిపోయాయంటే అందులో ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు వాళ్ళకి అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని చెప్పాలి, అర్థమైతే అర్థమైందని చెప్పాలి. ఏంటంటే వీళ్ళు పార్టీల కోసం పరిపాలిస్తూ ఉంటారు, అంతే తప్పితే ప్రజల కోసం పరిపాలించినట్టుగా లేదు. ప్రజల కోసం పరిపాలిస్తే బయటకు వచ్చి ఇచ్చేపక్కర్లా. అసలు క్లారిటీ అంతా ఇండియాలో ఒక భాగమే. అది ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటి, తెలంగాణ ఒకటి. మీరు ఆ సిడబ్ల్యూసి వాళ్ళేంటి సిడబ్ల్యూసి ఇచ్చిన రిపోర్ట్లు ఏంటంటే అలాంటి సర్ప్లస్ లేదంటారు. అలాంటి ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంకో విషయం ఏంటంటే ఇది పూర్తిగా పోలవరం మీద ఆధారపడు. ఈ పోలవరం ఎప్పటిదాకా అవుతుందో అది పోలవరం నుంచి బనకచెర్ల అవుతుంది. పోలవరం అవ్వలేదు. ఆ పోలవరం ఎప్పుడు అవుతుందో ఎవరు చెప్పలేరు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదు, ఎవరు చెప్పలేరు. 90,000 కోట్లు, 1,00,000 కోట్లు దాటిపోయింది. దిక్కుమాలు ఏంటంటే మనం మొదలెట్టింది ఇప్పుడు ఆ వైఎస్ఆర్ శాసనసభలో తొళ్ళ కొట్టేశారు, అన్ని కొట్టేశారు. మేము ఇది కొట్టేసాం, అది కొట్టేసి దీనికి కొట్టేస్తున్నారు.
ఒక ప్రాజెక్ట్ దిక్కుమాలి ప్రాజెక్ట్ కట్టుకోలేము, మన సొంత డబ్బులతో మన ప్రాజెక్ట్ కట్టుకోలేము, అన్ని అప్పులు తెచ్చి పెట్టడమే. ఒక నాయకుడు వచ్చి ఇళ్లలోంచి డబ్బు అయితే తీసుకురాడు, ఎవడో డబ్బులు లేవు, అంత స్టోరీ ఉందని నేను వాళ్ళు దిగమంగడం తప్పితే ఇదేం లేదు. 5 ఏళ్ళు కానిచ్చేసారు. అలా కదమ్మా, ఒకసారి ఆలోచించి పోలవరం ఎప్పుడు మొదలెట్టాం? 18 years అయింది సార్. 18 years అయింది. అందరికి మీసాలు కూడా తెల్లగా అయిపోతున్నాయి, గడ్డ తెల్లగా అయిపోతున్నాయి. సిగ్గు శరం అసలు చీవు రక్తం ఇలాంటివి ఏమైనా ఉంటాయి? అలాంటివి ఏమి లేవు కదా. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దొడ్లు కొట్టేశారు కదా, మేము ఇంకేంటి మేమే కొట్టేస్తున్నాం, మాది కొట్టేసాం, ఆయన అన్నాడు ఈయన అన్నారు, మహానేతలు అన్నారు. ఏంటమ్మా ప్రతిదానికి మహానేతలు ఆడి ఎవరు కడుతున్నారు? ఎవరు కట్టట్లా, ప్రజల డబ్బు కడుతున్నారు, ఎవరు డబ్బు పెట్టట్లా, ప్రజల డబ్బే పెడుతున్నారు. అది కూడా చేయలేని పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు మరి ఈ పోలవరం మనకి జరలేండి. ఈ పోలవరం కనుక అయితే 2200 క్యూసిక్ మీటర్స్ మనకి ఏంటంటే, ఇది మనకు అసలు అర్థమైన విషయం ఏంటంటే రివర్ బెడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ రివర్ బెడ్ మేనేజ్మెంట్ లో చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు సముద్రంలో కలిసే చోట రివర్ మౌత్ రిజర్వాయర్స్ ఉంటాయి. ఆ సముద్రంలో ఎక్కడైతే నది వెళ్ళి కలుస్తుందో అక్కడ రివర్ మౌత్ రిజర్వాయర్స్ కట్టుకోవాలి. అక్కడ మీకు అసెస్మెంట్ కరెక్ట్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు డెల్టాకి, ఇప్పుడు మీరు డెల్టాకి కూడా వాటర్ సరిగ్గా లేదు, డెల్టాకి కూడా వాటర్ సరిగ్గా లేదు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, సెంట్రల్ ఈ సిడబ్ల్యూసి దగ్గరైనా, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరైనా, అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ తన డేటాలో తన యొక్క పరిశోధనలో 2000 నుంచి 2200 క్యూసిక్ వాటర్ వెళ్తోంది, ఫ్లడ్ అవుతుంది. ఫ్లడ్ అవ్వడం మాత్రం నిజమే. శాటిలైట్ ఇమేజెస్ లో కనబడేది ఏంటి? స్పష్టంగా ఫ్లడ్ అయిపోతుంది. ఏంటి? ఫ్లడ్ వెళ్ళిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఆ సముద్రంలో కలిసిపోవడానికి వాటర్ కాదు, అది మన యొక్క పూర్తి ప్రయోజనాలకి అది మనం వాడుకోవాలి. దానికి ఇంటిగ్రేటెడ్ గా ఏ రకంగా ఆలోచించాలి. తెలంగాణకు వచ్చిన ఆ బాధని, అంటే వాళ్ళు ఏమైనా ఒక మీమాంసను వ్యక్తపరిస్తే, ఎందుకంటే వాళ్ళు కూడా కట్టుకున్నారు, కట్టలేదని ఏం లేదు, కాళేశ్వరం అన్ని కట్టారు, చాలా క్రాలిటీ వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు, అదేం ఉపయోగించకపోవడం లేదు. మీ తర్వాత మా దగ్గరకు వస్తుంది, అది తెలంగాణ తర్వాత ఆంధ్రాకి వస్తుంది, అంతేగాని ఆంధ్ర తర్వాత మళ్ళీ తెలంగాణకి వెళ్ళదు కదా. మీ దగ్గర మీరు వాడుకున్న తర్వాత ఇక్కడికి వస్తుంది, మీరు అదే ఇబ్బంది కాదు. కానీ అంటే వాళ్ళ బాధ. సో అలాంటివి ఏమైనా ఉంటే దాని మీద ఒక ప్రాపర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళతో కూడా నేను చెప్పింది అదే. అసలు మీరు అసెస్మెంట్, ఇక్కడ టెక్నికల్ డేటా అసెస్మెంట్ లో ఇంటిగ్రేషన్ లేదు. అంటే వీళ్ళు చెప్పే మాట వేరు, వాళ్ళు చెప్పే మాట వేరు. అంటే ఎవరు చెప్పినా కూడా ఈ సర్ప్లస్ ఉంది, ఈ ఫ్లడ్ వాటర్, వరదల వాటర్ సర్ప్లస్ ఉంది, ఇన్ని 2200 క్యూసెక్ వాటర్ అక్కడ కలుస్తోంది, దాన్ని మనం ఈ రకంగా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 54,000 కోట్ల రూపాయలు ఖర్చు. ఇది 54,000 అండి, 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ దీంట్లో భూసేకరణ ఉంది. సో ఇవన్నీ కలుపుకుని రిజర్వాయర్లు కట్టడం ఉంది, కెనాల్ 416 ఎన్హాన్స్మెంట్ కెపాసిటీ, ఆ కుడి కెనాల్ ఉంది, ఏది పోలవరం ఉంది. నేను మొదటి నుంచి చెప్తూనే వచ్చాను ఏంటంటే, దీని మీద ఒక అనుసంధానించిన ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్ కాదే. ఏంటంటే దాన్ని ఏ రకంగా చేయాలి, చేసేది ఉద్దేశం కరెక్టే, కానీ దాన్ని ఏ రకంగా ఇటువంటి నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ టీడీపీ వాళ్ళు అప్పుడేంటి పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో వాడు చెప్పడం. అంటే సార్ ఇప్పుడు పోలవరం స్టార్ట్ చేసి ఇప్పుడు 18 సంవత్సరాలు అయింది, దాని స్టార్టింగ్ బడ్జెట్ వచ్చేసి 8,000 కోట్లు, కానీ ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్ల దాకా అవుతుంది అని చెప్పారు అన్నారు. ఇప్పుడు ఈ బనకచెర్ల స్టార్టింగే ప్రాజెక్ట్ 80,000 కోట్లు, అంటే ఇప్పుడు అనుకున్న టైం కల్లా అది పూర్తి చేస్తే 80,000 82,000 అవుతుంది. ఒకవేళ కనుక డిలే అయితే ఆ ప్రాజెక్టు భారం ఇంకా పెరిగిపోతుంది, అదంతా ప్రజల మీద కదా పడేది. ప్రాజెక్ట్ డిలే అవ్వకూడదు, ప్రాజెక్ట్ కన్సర్ట్ గా డిలే అవుతుంది, ఇందులో డౌటే లేదమ్మా. ఢిల్లీ బొంబాయి హైవే అని మొదలు పెట్టారు, నా చిన్నప్పుడు మొదలెట్టారు, ఎన్నింటో 27 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి అవ్వలేదు అది, ఇంకా ఇప్పటికి కూడా అవ్వలేదు. ఇప్పటికి ఏంటంటే ఇంకా మధ్యలో ప్యాచ్లు ఉన్నాయి. అర్థమైనా ఏంటంటే, మన యొక్క భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, మన యొక్క న్యాయ వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని, మన ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ ఆర్థిక వ్యవస్థ ఇలా వెళ్తుందని నేనేం చెప్పను, నేను ఒక ఎకనమిస్ట్. 2026, 29లో ఈ 26 నుంచి 29 వరకు ఎకనామికల్ గా డిజాస్టర్ ఉంటుంది.
100% ఉంటుంది. అది ఏంటంటే ఆల్రెడీ విజిబుల్, స్పష్టంగా విజిబుల్. ఎందుకంటే కరెన్సీ ఇప్పుడు మొత్తం కరెన్సీ వార్ మొదలైంది. కరెన్సీ వార్ లో ఇండియా నిలబడడానికి ప్రయత్నించడమే కష్టం మనకి. ఎందుకంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థలో మన యొక్క అప్పు పరిస్థితిని విశ్లేషించుకోవాలి. 80,000 కోట్ల 1,00,000 కోట్లని కాదు ఇక్కడ కావాల్సింది. మీరు పూర్తిగా ఒక విధానం మీద, అవగాహన మీద మీ ప్రాజెక్ట్ కరెక్టే, నేనే చెప్తాను అది కరెక్టే, నేను అది ఎందులో తప్పే లేదు. అది ఎందుకంటే 2,200 క్యూసెక్ వాటర్ అనేది వెళ్తుందని అందులో కరెక్ట్ గా ఉంది. అది అసెస్మెంట్ రాంగ్ అవచ్చు కానీ, అది అటు ఇటు కావచ్చు కానీ అవడం మాత్రం కరెక్టే. రాయలసీమకు వాటర్ ఇవ్వాలనేది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో చేయవలసిన ఆయన చేస్తున్నాడు. అది మొదలెట్టుకోవాలి. అది ఎప్పుడో మొదలెట్టాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో మొదలెట్టాలి. ఆ రాయలసీమకు వాటర్ ఇవ్వాలి. అది కరెక్ట్ మేనేజ్మెంట్. ఎందుకంటే ప్రకాశం జిల్లా చాలా ఇంపార్టెంట్. ప్రకాశం జిల్లా చాలా ఇంపార్టెంట్. ప్రకాశం జిల్లా నానుకుని ఇవన్నీ ఇప్పుడు మీరు గుంటూరు దగ్గర 4 రిజర్వాయర్లు కట్టాలి. ఇప్పుడు ఇవన్నీ కట్టుకుని వెళ్తే కరెక్ట్ గానే సరిపోతుంది. 420 కిలోమీటర్ల కెనాల్ ఉంటుంది. ఆ 420 కిలోమీటర్ల కెనాల్ చుట్టూ పరివార ప్రాంతాలకు కూడా వాటర్ వెళ్తుంది. ఇదంతా కరెక్ట్. రాయలసీమకి భవిష్యత్, రాయలసీమను ఒక రూపంలో తీసుకొచ్చి రాయలసీమ వాటర్ క్రైసిస్ మీకు మీకు అన్నిటికంటే ఇండస్ట్రియల్ యూనిట్స్ కి వాటర్ వెళ్ళిపోతుంది. ఇండస్ట్రియల్ యూనిట్ కి వాటర్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది క్రూషియల్. ప్లస్ దీని నుంచి వచ్చే మీకు ఆల్మోస్ట్ 700-800 మెగావాట్స్ పవర్ ఉంటుంది. అది ఉంది. అది కరెక్ట్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఒక పార్టీలకు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏంటి తెలంగాణ ఆయన మా తెలంగాణ ప్రజలకి మేము అడ్డే చేస్తాం అంటే రెచ్చగొట్టాడు అనమాట. అసలు ఏంటో తెలియదు. గట్టిగా మాట్లాడితే ఒక బాబు నువ్వు బనకచారులు కూర్చుని మాట్లాడరా అంటే ఆయన తెలియదంటాడు. నీకు ఒరిజినల్ సమ్మా ఎవరినైనా ప్రాజెక్ట్ ఏంటని గట్టిగా అడగమని చెప్పు. ఏంటి అసలు మొత్తం ప్రాజెక్ట్ అసెస్మెంట్ ఏంటని నువ్వు ప్రాజెక్ట్ రిపోర్ట్ చదువు మాట్లాడరా అంటాడు. మాట్లాడు. ఎందుకంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ చదవడం చేత కదా, వాడి ప్రాజెక్ట్ రిపోర్ట్ చదవడం చేత కదా. ఏమనంటే తెలుగుదేశం అంటే లేకపోతే కాంగ్రెస్ పెద్ద నాయకులు అంటే వాళ్ళు అంటాడా? ఆ వైఎస్ఆర్సీ ఇప్పుడు మా మహానేత అనేవాడు, ప్రతివాడు మహానేత. ఇదండి ఎవడికాడు మహానేతలు? ఎవడు మహానేత లేడు ఇక్కడ. 36,000 బతికే 36,500 రోజులు. నువ్వే అంటున్నావు కదమ్మా 18 ఏళ్ళు అయిందని. అంటే 10 ఏళ్ళు అంటే 3,650 రోజులు అంటే 7,300 రోజులు మన ఇది కట్టే 2 జనరేషన్ లాగేసాం. ప్రతి ఏడాది పోలవరం లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్. పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేసేయాలి? గట్టిగా అంతా 2 ఏళ్ళమ్మా, 2.5 ఏళ్ళు. అది సిగ్గు శరం సీము రక్తం ఏం లేవు వరకే. 2.5 ఏళ్ళలో పోలవరం కంప్లీట్ చేయొచ్చు. 2.5 ఏళ్ళలో అలాంటి పోలవరాలు ఎన్ని కట్టేసేవాళ్ళం? రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ క్రీమియాకి బ్రిడ్జ్ కట్టేశాడు సముద్రం నుంచి. ఏడాదిలో కట్టేశాడు. 32 కిలోమీటర్లు సముద్రం డీప్ సీ దాని మీద కట్టేశాడు ఆయన. ఆ క్రీమియాకి ఏంటి ల్యాండ్ అండ్ ట్రైన్. అలాంటిది మనం ఏంటిది? పోలవరం 1,00,000 కోట్లు అయింది, 20,000 కోట్లు. ఎప్పుడమ్మాది? ఒక నదిలో అనుసంధానం. ఇవన్నీ అంటే పాలసీ మ్యాటర్స్. భౌగోళిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రానికైనా సరే, ఆ 15 కోట్ల మంది ప్రజలకైనా సరే, 15 కోట్లు అంటే ఒక దేశం, 2 దేశాలకైనా లెక్కది. 10-12 కోట్ల మంది ప్రజలు అంటే 2 దేశాలకైనా లెక్కది. యూరోప్ లో మీరు ఐస్లాండ్కి వెళ్తే 4.5 లక్షల మంది ప్రజలు ఉంటారు. అసలు ఎలాంటి విషయాలు ఎక్కడ జరగవు. ఇలాంటి విషయాలే జరగవు ఎక్కడ. ఎందుకంటే ఇవన్నీ ప్రాజెక్ట్స్ అనేవి ప్రజల యొక్క సౌకర్యం కోసం, ప్రజల యొక్క జీవనోపాధిని పెంచడం కోసం. వాటి మీద రాజకీయాలు ఏమి ఉండవు. రాజకీయాలు ఉండకూడదు కూడా. మీరు కలిసి మాట్లాడుకోవాలి. అది లేదంటే ఆ సిడబ్ల్యూసి ద్వారా మీరు సెంట్రల్ ద్వారా మాట్లాడుకుని అవి మీడియాకి రాకూడదు. అవి ప్రజల దాకా వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకుని ప్రజల యొక్క వాళ్ళ మాటలు వినేసి, ఎందుకంటే వాళ్ళకి పెద్దగా తెలియదు. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తారు? బనకచర్లు ఏముంటుందంటే ఆయన ప్రాజెక్ట్ అంటే నీళ్లు వస్తాయి అంతవరకు అని తెలుస్తుంది. కానీ లిటిగిటీస్ ఏంటి, దాని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. అంత పెద్దగా ఐడియా ఉండదు. నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఏంటి మీరే అన్నారు ఏమని పోలవరమే ఇంత మొదలెట్టామండి ఇక్కడికి వచ్చేసిందండి అన్నారు. కరెక్ట్ గా చెప్పాం మనం. నీకే ఐడియా ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ ఇంకా ఎంత ఐడియా ఉండాలి? ఇప్పుడు మీరు అసెస్మెంట్ చేస్తున్నారు 2026 to 29 ముందు అసలు మీరు దాంట్లో బ్యాంక్ అకౌంట్లో వేయండి. మళ్ళీ 1,00,000 కోట్లు వేయండి. ఎస్క్రో అకౌంట్లో వేయండి. 1,00,000 కోట్లు ప్రాజెక్ట్ ఎస్క్రో అకౌంట్లో ప్రాజెక్ట్ డబ్బులు లేకుండా మొదలు పెట్టకండి. లేకపోతే
అదేదో మేము ప్రైవేట్ సెక్టర్ లో చేసేస్తాం లేదా అక్కడ అది కాదు ఇక్కడ విషయం. మీరు క్లారిటీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అందులో అసెస్మెంట్ లో ఉంది మనకి, అది చేసి తీరాలి, అది కరెక్ట్ గా చేసి తీరాలి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే నేను తెలంగాణ గవర్నమెంట్ గా సీఎం చెప్పేది ఏంటంటే మీకేమైనా అబ్జెక్షన్స్ ఒకవేళ ఉంటే మీరు అప్పర్లో ఉంటారు, కిందకు వచ్చేది గోదావరి. మీకేమైనా అబ్జెక్షన్ మీ 978 బచావత్ అగ్రిమెంట్ లో వచ్చినా కానీ సిడబ్ల్యూసి ద్వారా వచ్చినా మొత్తం ఎలాగొచ్చినా సరే మీరు అక్కడ మీకు ఉన్న సీరియస్ అబ్జెక్షన్ ఏంటి? మీకున్న సీరియస్ అబ్జెక్షన్ ఏంటి? ఫ్లడ్ వాటర్ లేదంటారా? అలాగని రేవంత్ రెడ్డి ఏమన్నా చెప్పాలంటే ఫ్లడ్ వాటర్ లేదు, ఫ్లడ్ వాటర్ ఉండదు అని ఎవరైనా చెప్పగలరా? ఫ్లడ్ వాటర్ ఉంటేనే కదా చేసేది ఇది, ఫ్లడ్ వాటర్ లేకపోతే ఎలా చేస్తారు ఇది? ఆ ఫ్లడ్ వాటర్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? పోలవరం నుంచి రావాలి. పోలవరం మీద ఇది పోలవరం మీద నిలబడిన ప్రాజెక్ట్ ఇది, పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్, లింక్ కెనాల్, పోలవరం బనకచర్ల లింక్ కెనాల్ లింక్ ప్రాజెక్ట్. అంటే అలాంటప్పుడు ఎలా చెప్తారు? అంటే మీకు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మాకు తీసేసుకున్నారు, అలాంటిది ఏం లేదు అంటే మీరు ఇంకా వరద నీరు లేదని చెప్పేస్తున్నారా? అంటే వరద నీరు అసలు ఉండదని చెప్పేస్తున్నారా? ఈ సిగ్గుండాలి సిడబ్ల్యూసి వాళ్ళు, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళకి సిగ్గుండాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పే రిపోర్ట్ ఏ బేసిస్ లో చెప్తారు కూడా తెలియదు. 15 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పింది, 15 ఏళ్ళు గవర్నమెంట్, 15 ఏళ్ళు అండి, 15 ఏళ్ళ నుంచి మేము ఫ్లడ్ వాటర్ ఆ అసెస్మెంట్ చేస్తాం, ఆ రిపోర్ట్స్ ఉన్నాయి, దాని మీద ఇంత టీఎంసీలు మన వాటర్ వెళ్ళిపోతుంది. ఆడవాడ రిపోర్ట్ ఇవ్వడం నేనే చెప్తున్నాను, నేను కూడా వరల్డ్ ఓషన్ మేనేజ్మెంట్ లో ఉన్నాను, అది తెలిసేది దాని గురించి. అదేంటంటే అది సముద్రంలో మీకు ఫ్రెష్ వాటర్ జాయినింగ్ ఈస్ట్ గోదావరి డెల్టా ఏరియాలో చాలా ఎక్కువ ఉంటుంది, ఆ సముద్రంలో విపరీతంగా చేరిపోతుంది. అదేంటంటే మనం అక్కడ ఏంటంటే అది రివర్ బెడ్ మేనేజ్మెంట్ అని ఉండాలి. ఆ రివర్ బెడ్ మేనేజ్మెంట్ మనకు కొద్దిగా తెలియదు, మీరు అడిగిన మెత్తగా మనం ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా. ఇదేంటి ఇవన్నీ మనం చేయలేదు, టెక్నికాలిటీ అనేది చేయకుండా ప్రజలు మభ్య పెట్టేద్దాం. మీరు అసలు ఇంటిగ్రేట్ చేయాలి కదా. అంటే ఫస్ట్ వరద నీరు ఎంత అనేది ఎస్టిమేట్ వేయాలంటారా సార్? వరద నీరు ఎంత వస్తుంది అనేది ఒక అంచనాకి వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ కట్టడం మంచిదంటారా? అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అలాంటిది మేము వేసాము, అది వేస్తే 15 ఏళ్ల పాటు ఇది జరిగి 15 ఏళ్ల డేటాను పరిశీలిస్తే ఇన్ని క్యూసెక్ వాటర్ మనకి ఉంది, వెళ్తోంది, వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అన్న మాట కరెక్ట్. సముద్రంలో వాటర్ కలుస్తున్న మాట మాత్రం సత్యం, నిజం, అది కరెక్ట్. అది ఎంత కలుస్తుంది దాని ఎక్కడ అది కూడా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే తక్కువే ఉండదు, రోజుకి 2-3 టీఎంసీ పైన వెళ్ళిపోతుంది, అంత పెద్ద ఎక్కువే ఉంటుంది. అంటే దాన్ని అర్థం చేసుకోమ్మా, అంటే 105 రోజులు ఫ్లడ్ అవుతుంది, 105 నుంచి 110 రోజులు ఫ్లడ్ అవుతుంది గోదావరి. ఏదైనా కరెక్ట్ గా మీకు ఈ జూన్ 10-15 నుంచి మొదలై ఆగస్టు సెప్టెంబర్ మధ్య వరకు కూడా వస్తుంది. జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలల మధ్యలో ఈ జూన్ ఎండ్ లో మొదలవుతుంది, 20-21 నుంచి మొదలై వర్షాలు ఎగువ వర్షాలు ఈ బొంబాయి నుంచి ఈ మహారాష్ట్ర ఏరియాల సెగ్మెంట్ అంటే గోదావరి పరివాహక ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను చూస్తే ఆ ఫ్లడ్ వాటర్ ఏ రకమైన సాంద్రతను బట్టి ఆ సాంద్రత చాలా విపరీతంగా ఉంటుంది. అది విపరీతంగా ఉండదు, అది కూడా తగ్గిపోయింది ఇప్పుడు. అయినా కూడా మీకు ఫ్లడ్ వాటర్ అయిపోతుంది అంటే దాన్ని ఏం చేయాలి మనం? ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అన్నారు. అంటే ప్లాన్ ఏంటి? సహజ వనరుల్ని సద్వినియోగంలోకి ఆప్టిమమ్ యూటిలైజేషన్ అన్నారు. అంటే మాక్సిమం యూటిలైజేషన్ అవ్వలే, మాక్సిమానికి ఆప్టిమానికి తేడా ఉంది. ఇది ఆప్టిమం అన్నప్పుడు అవును ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది? రాయలసీమ వాళ్ళ రీజియన్, ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ రీజియన్, రాయలసీమకు వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు కాదు, అది ఎప్పుడో తీసేయాలి. ఆ రీజియన్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమకి వాటర్ అనేది అది చేసుకోవాల్సిన బాధ్యత మనం చేయాలి, అది గవర్నమెంట్ బాధ్యత, అది సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత, దిక్కుమాల స్టేట్ గవర్నమెంట్ బాధ్యత కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ప్రాజెక్ట్ పెట్టాలి, అది ఏదో వదిలేండి, అది మొత్తం చంద్రబాబు నాయుడు పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టాడు కదా అని దాని మీద మనం మాట్లాడదాం, అదే చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి మనం చెప్పాలి అనే పద్ధతిలో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు తప్పు చెప్పాడు, వదిలే నువ్వు చెప్పుకొని సముద్రంలో వాటర్ కలవట్లేదు, మీకు సముద్రంలో వాటర్ కలవట్లేదు నువ్వు ప్రూవ్ చేయి అంటే మనకు అసలు సముద్రంలో మిగులు జలాలనే లేవు, అసలు చంద్రబాబు నాయుడు చెప్పింది తప్ప మీరు ప్రూవ్ చేయలేరు కదా. మనకి శాటిలైట్ డేటా స్పష్టంగా ఉంది, ఏంటి వాటర్ వెళ్ళిపోతుంది, వాటర్ వెళ్ళిపోయి జాయిన్ అయిపోతుంది, సముద్రంలో జాయిన్ అయిపోతుంది అంటే ఎవరు తాగింది కాదు మనం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎస్ కృష్ణాని అది మీరు
ఆ బనకచర్ల కెనాల్ వల్ల మనకి చాలా ఉపయోగం ఏంటంటే ప్రకాశం, రాయలసీమలో కర్నూలు నుంచి అంటే ఇంకా కనుక 4 జిల్లాలకి వెళ్ళిపోతుంది, అది ఇబ్బంది ఉండదు. అదేంటి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 12.5 లక్షల ఎకరాల్లో ఆయకట్టుకు మనకి మనం ఇచ్చేస్తున్నాం అంటే, వాటర్ ఇచ్చేస్తున్నాం అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఉపయోగం ఏంటంటే, మీకు సంపద సృష్టి అంటారంటే సంపద సృష్టించడం ఎలాగా ఆ సహజ వనరులను సద్వినియోగంలో తీసుకురావడం వల్ల ఆల్మోస్ట్ సంవత్సరానికి 20 నుంచి 25 వేల కోట్లు 30 వేల కోట్ల రూపాయలు అది జనరేట్ అవుతుంది. అంటే 3 ఏళ్లలో ఆ క్యాపిటల్ ఎకానమీ వెనక్కి వచ్చేస్తుంది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా 3-4 ఏళ్లలో అది వెనక్కి వచ్చేస్తుంది. అది వచ్చేసి ఏంటంటే అది ఇంపార్టెంట్. అది జీవన సరళి, జీవన విధానం, ఆ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలి అంటే, ఎందుకంటే మీకు ఫుడ్ క్రైసిస్ ఉంది. ఫుడ్ క్రైసిస్ లో, ఫుడ్ సెక్యూరిటీలో ఫుడ్ క్రైసిస్ ని ఏం చేయాలి, దాన్ని పెంచాలి అంటే, దాని ఉత్పాదకతను పెంచాలంటే ఆర్థిక వ్యవస్థకి ఇంపార్టెంట్ ఏంటి, మన యొక్క ఆలోచన ఆర్థిక వ్యవస్థ. ఈ 2 కళ్ళు ఉన్నాయంటే ఈ ఆలోచన ఆర్థిక వ్యవస్థ. మన ఈ ఆర్థిక వ్యవస్థను మనం సరిగ్గా చూడలేని పరిస్థితి. అది కరెక్ట్ గా చూశారు. కానీ ఇప్పుడు నేను చెప్పే స్టేట్ గవర్నమెంట్కి, ఆ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, మీరు 1,00,000 కోట్ల రూపాయలు అంటే దాన్ని ఏ రకంగా, దాని ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడితే 5 పైసలు రావు. అది కూడా చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ అంత పెద్ద డబ్బులు ఇచ్చే వ్యవహారం కాదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అంత స్టోరీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా డిఫెన్స్ మీదకి వెళ్ళిపోయింది. చాలా మటుకు డిఫెన్స్ సస్టైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న భౌగోళిక పరిస్థితులను బట్టి మనం చైనా, పాకిస్తాన్ ఇలా రకరకాల యుద్ధ వాతావరణాలు మనకు నెలకొన్నాయి. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 5 నుంచి 10 lakhs crores మనం ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. మొత్తం ఉండేదే 50 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ మన భారతదేశం. ఆ 50 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థలో ఈ 5-6 లక్షల కోట్ల రూపాయలు మనం ఇలా 10 లక్షల కోట్ల రూపాయలు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి. మనం ఆపరేషన్ సింధూర్ చేసాం, ఎంత 1,50,000-2 లక్షల కోట్లు ఖర్చు అయిపోయింది. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఏమవుతుందంటే దీని వలన ఏమవుతుందంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వాలకి పెద్ద పెద్ద ప్రాజెక్టులకి పీఠం వేసి డబ్బులు ఇచ్చే వ్యవస్థ అయితే ఉంటుందని నేను అనుకోను. సో రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క కాళ్ల మీద, తమ యొక్క విధి విధానాల మీద ఈ 1,00,000 కోట్లైనా 80,000 కోట్లైనా ఏ రకంగా చేయగలం, దానికి ఉన్న పర్యావరణ పరిస్థితులు ఏంటి, ఎన్విరాన్మెంట్ పరిస్థితులు ఏంటి, ఆ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఏమైనా చేయాలా, ఇలా ఇప్పుడు ఇలా తూతూ మేమాలోకి వెళ్ళిపోతే ఏంటంటే ప్రజల్ని మభ్య పెట్టేద్దాం, మనం టైం పాస్ చేద్దాం అంటే, ఇది లేదని చెప్దాం, అది ఉందని చెప్దాం, అలా మాట్లాడుతున్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసే 2 రాష్ట్రాల గవర్నమెంట్లు ఏంటంటే, మీరు ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు కాదు, అసలు రాజకీయాలు చెప్పవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి రాయలసీమకి నీళ్లు ఇవ్వడం అనేది, ఈ గోదావరి, కృష్ణ, పెన్నాన్ని కలపడం అనేది కరెక్ట్. అది తెలుగుదేశానికి ఉపయోగపడుతున్నా, చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతున్నాను కాదు. చంద్రబాబు నాయుడు విజన్ గా ఆలోచించి ఆయన చేస్తున్నాడు, అందులో కరెక్ట్, చాలా కరెక్ట్ అని నేను కూడా స్పష్టంగా చెప్పేస్తాను. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్, అందులో డౌట్ లేదు. వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్లు ఉంటే వాళ్ళు కూర్చుని. రైట్ సార్. సార్, ఇందాక మీరు చెప్పినట్లు ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ కూడా చేయాల్సిన అవసరం అయితే దీంట్లో ప్రధానంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఇందాక మనం అనుకున్నట్లు భూమి ఇవ్వాలి, రైతులు కానీ అక్కడ అటవీ ప్రాంతంలో ఉన్న ల్యాండ్ను కూడా తీసుకోవాలి. అయితే కొంతమంది ఉన్న అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే, కొండల్లో కట్టుకోవాల్సిన ప్రాజెక్టు జనాలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి తీసుకొచ్చి కట్టడం ఏంటి అని చెప్పి మెయిన్ ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భం అయితే చూసాం. దాంతోపాటు కారంపూడిలో కూడా చాలామంది వ్యాపారస్తులు మేము ఇక్కడ ఆధారపడి చాలా ఎప్పటి నుంచో జీవితం కొనసాగిస్తున్నాం, అయితే ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మా బతుకులు అన్యాయం అయిపోతాయని కదా అని చెప్పి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు 2 ఇష్యూస్ అమ్మా. ఒకటి ఏంటంటే ఈ తెలంగాణ వాళ్ళు ఆరోపించే వాళ్ళు ఉన్న ఇబ్బందులు అంటే మీకు 2 రకాలుగా చెప్తాను. ఒకటి ఏంటంటే, ఈ ప్రాజెక్టు తెలంగాణ నుంచి వచ్చే అభ్యంతరాలు ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అయినా, లేదంటే గోదావరి డిస్ప్యూటెడ్ ఇదైనా సరే, ట్రిబ్యునల్ అవార్డు 1908 అయినా సరే, ఈ 2 వైలేట్ చేసిందన్న. ఈ 2 వైలేట్ చేసిందంటే దాని అర్థం ఏంటి? 2 వైలేట్ చేసిందంటే మీరు వైలేట్ చేసి మీకు 1969-68 టీఎంసీ వాటర్ అమ్మ వాళ్ళు కేటాయించింది, 968 టీఎంసీలు వాళ్ళది, 518 టీఎంసీలు మంది అని మనకు వాళ్ళు ప్రాపర్ గా కేటాయించారు అలాట్మెంట్. వాళ్ళు ఏమన్నారు, అలా కాదంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఫ్లడ్ వాటర్ మీరు వాడేసుకున్నారు, మాది ఉంది. అలా మీరు ఫ్లడ్ వాటర్ వాడుకోండి, ఎవడాలి మీరు ఫ్లడ్ మీ దగ్గర నుంచి వచ్చేది మా దగ్గర కదా, మీ దగ్గర వచ్చిన తర్వాత వెళ్ళేది సముద్రంలో కలిసి మీరు సముద్రాన్ని మీరు పెట్టుకోలేరు కదా. భౌగోళికంగా మీరు మా స్థితికి రాలేరు, మేము మీ స్థితికి రాలేము.
భౌగోళికంగా మీరు మా స్థితికి రాలేరు, మేము మీ స్థితికి రాలేము. అలాంటప్పుడు ఏ రకంగా ఆలోచిస్తారు? ఇలాంటి దిక్కుమాలని ఆర్గ్యుమెంట్లు ఎలా వస్తుంది వీళ్ళకి? మీరు ఇప్పుడు ఎలా ఉందంటే మాకు అధికారికంగా అంటే ఫ్లడ్ వాటర్ అధికారికంగా అలర్ట్ చేస్తారా? ఫ్లడ్ నుంచి ప్రజలు కాపాడి, భూములు కాపాడి, పశు సంపదలు కాపాడటమే పెద్ద లక్ష్యంగా అయిపోతాయి గవర్నమెంట్లకి. ప్రజలకి గవర్నమెంట్లకి అది చేయడమే పెద్ద ఇబ్బంది అయిపోతుంది. మీరు అలాంటప్పుడు ఇది ఎలా అవుతుంది? ఇంకా మీరు చెప్పిన ఈ ప్రజల యొక్క ఈ విషయాలు చూస్తే ఇప్పుడు ప్రజలకి ప్రతి ప్రాజెక్ట్ విషయంలో జరుగుతున్నది ఏంటంటే, మీరు ప్రజల యొక్క నిర్వాసితులు R&R అదే రిహాబిలిటేషన్ అయినా సరే దాని మీద ఒక పూర్తి అవగాహనతో ప్రజలు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ పెట్టడం, ఆ ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ప్రజలు దాని మీద పోరాటం చేయడం, మా నిర్వాసితులు అండి మాకు ఈ కష్టం వచ్చింది, మాకు నష్టం వచ్చిందని. కష్టం నష్టం నిర్వాసితులు ఏంటి అసలు ఎందుకు తెలియజేయట్లేదు? మీరు ఫిలిపీన్స్ లో పెద్ద ప్రాజెక్ట్ కట్టారు, అసలు ఒక్కడికి తెలియదు. ఎందుకంటే అందరినీ సెటిల్ చేస్తారు ప్రాపర్ ఈ ప్రాజెక్ట్. అసలు ఒక్క మాట కూడా రాకుండా చేసేవాడు, ఒక్క మాట రాలేదు. మీరు ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనకు తెలియక, మనకు చేత కాక. సో అలాంటి పరిస్థితి రాకుండా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్ అఫీషియల్స్. వాళ్ళు దాన్ని డ్రా చేయాలి, ఆ మ్యాప్ని డ్రా చేయాలి, మ్యాపింగ్ చేసుకోవాలి. అలాంటి పరిస్థితులు ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? అది వాళ్ళు డ్రా చేసుకోవాలి, ఆ పరిస్థితిని డ్రా చేసుకోవాలి. అదేం డ్రా చేసుకోకుండా మేము ముందు నుంచి ఇది ఇలా కాదండి మేము ఇలా చేస్తాం, మాకు ఇలాగే తెలుసు అంటే మేము పట్టుకున్న కాళ్ళకి కుందేళ్ళకి 3 కాళ్ళు అన్నట్టు ఉంటాయి. అది కాదు కదమ్మా, కాదు అది కాదు ఇది. ఎందుకంటే మీరు ప్రజల యొక్క మీమాంస, ప్రజల యొక్క ఆక్రోశం, ప్రజల యొక్క ఆలోచన అనేది వాళ్ళకి వాళ్ళ జీవనోపాధి మించి పెద్దగా ఉండదు. వాళ్ళ జీవనోపాధి గురించి వాళ్ళు ఆలోచిస్తారు, అది కరెక్ట్. ప్రభుత్వాలు ప్రాజెక్టుల గురించి ఆలోచించవలసిన బాధ్యత ప్రభుత్వాలు ఆలోచించిన తర్వాత ఏం చేయాలంటే ప్రజల యొక్క స్థితి, ఈ ప్రాజెక్టు ద్వారా వాళ్ళకు వచ్చే కష్టం, నష్టం, వ్యయం దాన్ని వీళ్ళు ఇచ్చేయాలి. ఎందుకంటే ఎంతో మంది ఇబ్బందులు అవుతారు. ఇప్పుడు మనం పోలవరం చోట్ల ఎంతో మంది మనకు చెప్పారు, బాబు ఈ సమస్యలు మేము ఉన్నామని. ఇప్పటిదాకా అది R&R ఇప్పటికీ సెటిల్ చేయలేము మనం, ఇప్పటికీ చెప్పలేదు. ఎందుకంటే మీరు ఫుల్ కెపాసిటీకి వెళ్తే అది మొత్తం వెనక్కి వాటర్ తంతుంది, 180 అది అడుగులకి వెళ్ళిపోతాయి, 150 అడుగులకి వెళ్ళిపోతాయి. వెనక ఎన్ని ముంపు గ్రామాలు ఉన్నాయి, ఆ ముంపు గ్రామాలన్నిటికీ నిర్వాసితులే కదా, వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ ఇవ్వాలి కదా. రిహాబిలిటేషన్ ఇవ్వకుండా మీరు అదేం చేయకుండా చేస్తాం అన్న వాళ్ళ అభ్యంతరాలు ఉండొచ్చు, ప్రజల యొక్క అభ్యంతరాలు ఉండొచ్చు, ప్రజలకు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజలకు మీరు పూర్తిగా కమిటీలు వేసి మీటింగులు పెట్టి ప్రజలకి అవగాహన పరిచారు. దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల ఎంతమంది ఉపయోగం వస్తుంది, దీనికి ప్రభుత్వానికి ఏ రకంగా ఈ ప్రాజెక్ట్ యొక్క రూపకల్పన మారుతుంది, ప్రజల జీవనోపాధిలో ఏ రకమైన మార్పు వస్తుందని చెప్పగలిగే సామర్థ్యం, సత్తా ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పాలి, ప్రజలకి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజలు కరెక్ట్ కదా, ప్రతి రీజియన్ లోనూ వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి రియాక్ట్ అవుతారు. ఆ రియాక్ట్ అవుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చూడండి, సింపుల్ గా చెప్పేసాడు ఏమని, మాకు ఇలాగైతే కష్టం కదండి. మీరు అడవి కిందేమో మీరు ఆల్మోస్ట్ 27 కిలోమీటర్ల సొరంగం కట్టుకుని అందులో వాటర్ లాగాలి. దానికి కూడా ప్రాబ్లం లేదు. ఆ 27 కిలోమీటర్లు అడవి కింద నుంచి లాగాలంటే అదంతా కట్టాలి, అదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇవన్నీ చాలా ఇప్పుడు మీరు చెప్పారా 2000 నుంచి 2200 TMCలు ఉందా లేదా అంటే 101% ఇందులో డౌట్లు లేదు. ఏపీ వాళ్ళు చేసిన, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసిన సర్వే అందులో అది వాళ్ళు ఏంటంటే ఫ్లడ్ వాటర్ అనేది వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు. తెలంగాణ ఫ్లడ్ వాటర్ ఎఫెక్ట్ అవడం ఉండదు కదా, అంత పెద్ద ఏమో ఉండదు. ఎందుకంటే మీకు గోదావరి జిల్లాలో ఎక్కువగా ఫ్లడ్ వాటర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. గోదావరి డెల్టాలో వాటర్ లేదు. ఇప్పుడు గోదావరి డెల్టాకి వాటర్ ఇంపార్టెంట్, అది కూడా చూడాల్సిన ఇంపార్టెంట్. డెల్టాకి వాటర్ ఏ రకంగా చూస్తున్నామని చూడాలి. ఇందాక మీరు చెప్పినట్లు పోలవరం ప్రాజెక్టు కరెక్ట్గా కంప్లీట్ చేస్తే 2.5-3 yearsలో కంప్లీట్ అయిపోద్ది అన్నారు. కానీ ఇంత టెక్నాలజీ, ఇప్పుడు ఇంత వనరులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రాజెక్ట్స్ కట్టే విషయంలో ఇంత ఆలస్యం చేస్తున్నారు? కేవలం రాజకీయాల గురించే ఆలస్యం అవుతుందా? అసలు ప్రజల యొక్క బాధల్ని పట్టించుకోకుండా రాజకీయాలకి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా అంటే ప్రాజెక్ట్ కట్టుకునేటప్పుడు అమ్మ బ్యాంకులో డబ్బులు పెట్టుకుని కట్టుకోవాలి అంతే తప్పితే ఫస్ట్ ఫేజ్ అయ్యేప్పుడు దాన్ని అడుక్కుందాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఈడిస్తుంది, ఆడిస్తుంది, ఇది ఇస్తుంది, అలాగ ప్రాజెక్టులు ఎవరు కట్టరు.
ప్రాజెక్ట్ అనేది 80,000 కోట్ల 1,00,000 కోట్లని ఏదనుకున్నారో అంత కోట్లకు మీరు పెట్టండి ముందు. ఎక్కడొక్కడ దాన్ని ఇచ్చేయాలి. అది ఫేజ్ వైజ్ తీసుకొచ్చి రావడం అనేది మనకు అవ్వదు. ఇలా అవుతుంది. 20,000 కోట్ల రూపాయల్లో అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లకి అటేసింది. అదే 20,000 కోట్లు వేసినప్పుడు ఆ టైంలో కనీసం 8,000 కోట్లలో అయిపోయింది. అవును, 8-9,000 కోట్లలో అయిపోయింది. వీళ్ళు ముందు లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్కి భూమి సేకరించేశారు. పెద్ద పెద్ద కెనాల్ సేకరించేశారు. దాని కెపాసిటీని మించి సేకరించేశారు. ఒక సెకండ్ అంటే పరిశుద్ధ ఆత్మ అంటారు చూడు, అదేమి అంతర్కరణ శుద్ధితో అంటారు చూడు. ఆ అంతర్కరణ శుద్ధి ఎక్కడ మిస్ అయిపోయింది. ప్రజల ముందు అంతర్కరణ శుద్ధి మిస్ అయిపోయింది. అది కనబడిపోతుంది. అయినా సరే మేము పెద్ద పెద్ద నాయకులు అంటారు. నీకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ళు స్పష్టంగా సమాధానం చెప్పాలి. బయటకు వచ్చి సమాధానం చెప్పండి. తోళ్ళు కాదు, మొత్తం అన్ని కొట్టేశారు. అవయవాలు అన్ని కొట్టేశారు కదా. అసెంబ్లీలో నిలబడి అవయవాలు అన్ని కొట్టేశారు. ఇదండి మీరు కొట్టేదండి. ఎవరి డబ్బు కొట్టేస్తున్నారు? ఎవరు మీ సొంత సొమ్ము రాయి ఒక ప్రాజెక్ట్ కట్టుకోవడానికి రాజకీయ నాయకులా? అసలు ప్రాజెక్ట్ కట్టడం రాజకీయ నాయకులు ఏంటి? ఎవడబ్బా సొమ్మని మీరు దానికి కూడా రాజకీయం చేస్తారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? 5 ఏళ్ళు దాన్ని ముంచేశారా? డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది అన్నారా? డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడం ఏంటి? అలా ఎలా కొట్టుకుపోయింది? మీ గవర్నమెంట్ 5 ఏళ్ళు గవర్నమెంట్ రన్ చేశారు కదా. 5 ఏళ్లలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు. 4 పోలవరాలు కట్టచ్చు. 5 ఏళ్లలో 4 పోలవరాలు కట్టచ్చు. కట్టాలనుకుంటే ఏడాదిలో పార్లమెంట్ కట్టాం. బనకచెర్ల కూడా అయిపోయాయి సార్ ఆ బడ్జెట్ లో. ఇప్పటికి 8,000 అనుకున్నది ఇప్పుడు 80,000 అయిపోయింది కదా. బనకచెర్ల ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు లక్షగా ఇప్పుడు నేనైతే 2035 దాకా 30-35 మధ్యలో అవుతుందమ్మా ఇది. ఒకవేళ అయితే అది కూడా చెయ్యాలన్న తాపత్రంతో చేస్తే 2029కి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు అంతంత డబ్బు ఏం లేదు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? ఆయన స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్, ఆయన ఏం చేస్తారు? అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాగలడు ఆయన? ఏ రకంగా వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఎంత? రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులు ఎంత? ఆదాయానికి రాబడికి వీళ్ళకి తేడా తెలియదమ్మా. అవును, ఆదాయానికి రాబడికి పెద్దగా బతికి తేడా తెలియదు. ఎవరినైనా అడుగు, నీ డిబేట్కి వచ్చేవాళ్ళని ఏమంటే ఆదాయానికి రాబడికి తేడా చెప్పమంటే చెప్పరు. ఎందుకంటే వాళ్ళు తెలియదు. ఆర్థిక వ్యవస్థను ఏ వ్యవస్థను పడిపోతే ఆర్థిక వ్యవస్థను లేపలేం. ఏ వ్యవస్థను పడిపోయినా లేపేయచ్చు. ఆర్థిక వ్యవస్థ పడిపోతే లేపడం ఎవరి వల్ల కాదు, దేవుడి వల్ల కాదు. అది ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇది పోలవరం అనేది లైఫ్ లైన్. ఇప్పుడు ఈ పనకచెర్ల అనేది పోలవరాన్ని బేస్ చేసుకుని రాయలసీమ కనెక్టింగ్ ప్రాజెక్ట్. ఆ కనెక్టింగ్ ప్రాజెక్ట్ నేను చెప్పేది ఏంటంటే తెలంగాణకి ఆ 968 టీఎంసీలు మించి వాళ్ళు ఫ్లడ్ వాటర్ లో మాకు బాగా ఉందనుకుంటున్నారు. వాళ్ళు ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ముందు దిగువ రాష్ట్రాలు సెటిల్ చేస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది. దిగువ రాష్ట్రాలు చేయకపోతే అదేంటి సముద్రానికి ఆడుకున్న రాష్ట్రం మందే. అది చివరిని సబ్మెర్జ్ చేయాలి మందే. సబ్మెర్జ్ ఎక్కడ అవుతుందో దాన్ని ఆ రాష్ట్రం ఆ ప్రభుత్వం దాన్ని సెటిల్ ముందు చేయాలి. రివర్ బెడ్ మేనేజ్మెంట్ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ చేయాలి. ఆ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ చేయకుండా మీరు దిగిపోతారంటే మీరు మేము అదే డైలాగ్ వేస్తాం అదే అంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులుగా ఉండి అవగాహన లేకుండా ఏదో ఒకటి వచ్చి మాట్లాడేద్దాం అన్నట్టు అలా ఉండకూడదు, తప్పదు. ఎందుకంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే ప్రజలందరికీ సెటిల్ అవ్వాలి, ప్రజలందరికీ సమస్యలతో బయటపడాలి. ఈ వాటర్ సమస్య 70 ఏళ్ళు వచ్చినా వాటర్ కూడా ఇవ్వలేకపోతున్నాం. 70 ఏళ్ళు వచ్చినా తాగునీరు లేని పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితులు మనం వచ్చామంటే మన రాజకీయ నాయకులు, మనం అనుకునే రాజకీయ నాయకులు ఎంత పెద్ద స్థితిలో ఉన్నారో ప్రజలు కూడా అర్థం చేసుకుంటాం. మనం దిక్కుమాలిన స్థితి కదా ఇది. 70 ఏళ్ళు వచ్చినా మనం వాటర్ ఇవ్వం, మనం సాగునీరు ఇవ్వం, తాగునీరు ఇవ్వం. సాగునీరు దేనికి? ప్రజల కోసం కాదు, మొత్తం దేశం కోసం. అది ఫుడ్ సెక్యూరిటీ కోసం కదా. ఆహార ఉత్పత్తులు మనం పెంచాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా అల్లకెల్లగా ఉంది. మన ఆహార ఉత్పత్తుల మీద ఆధారపడిన దేశాలు చాలా ఉన్నాయి. దాని బాధ్యత ఉంది మనకి. మన ప్రజలకి మనం చూసుకోవాలి. మన జీవన ప్రమాణాలు పెంచాలంటే ఇటువంటి ప్రాజెక్టులు అనేవి అవసరం. దాని మీద అవగాహన ఉండాలి. ఆ అవగాహన అనేది అసలు లేదు. ఏదో వచ్చాం కదా మాట్లాడాం కదా అని మాట్లాడడం కాదు. మీరేంటంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజల కోసం, ఇప్పుడు నేను రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లు అన్నారు, అవేంటి ప్రజల కోసం చేస్తున్నట్టు, పార్టీల కోసం చేసుకున్నట్టు పెట్టుకున్నారు. మేము చేయాలి కాబట్టి మేము చేసాం, మీరు చూడండి. అది జరిగే పని కానీ చేయడం. ఆ తర్వాత పైన వాళ్ళ బాధ్యత అంటే వాళ్ళ పార్టీలు అంటే పార్టీలు ఆడుకుంటున్నాయి కానీ ప్రజలతో ఆడేసుకుంటున్నాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఆడుకున్నాం, మీరు ఆడుకోవట్లేదు, ప్రజలతో ఆడేసుకుంటున్నారు. అది అర్థం చేసుకోవడం వాళ్ళకి తెలియదు. అలాగే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా నువ్వు చెప్పినట్టుగా 80,000 కోట్ల 1,00,000 కోట్లు కాదమ్మా. దీనికి ముందు అసలు ఈ ప్రాజెక్టుకి
నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, మీరు ఆర్థిక వ్యవస్థ ప్రకారం ఆర్థిక ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ని ఏ రకంగా మీరు చేద్దాం అనుకుంటున్నారు, చేస్తే అది ఏ రకంగా ఫైనాన్షియల్ ఫిజిబిలిటీ, ఆ ఫైనాన్షియల్ ఫిజిబిలిటీలో మీరు నిలబడ్డారా లేదు. ఎందుకంటే మనం పోలవరం చూస్తున్నాం. అవును, పోలవరం మనం ఎదురుగుండా కనబడేదే, పోలవరం మనం ఎదురుగుండా కనబడేదే. ఎందుకంటే వచ్చే 26 నుంచి 29 ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ గా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే, కేంద్ర ప్రభుత్వానికైనా నేను ఎప్పుడు చెప్పేది 26, 29లో పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద ఇండియా వెళ్ళే పరిస్థితి అయితే లేదు. మనకి ఈవెన్ తో మనకి $700 బిలియన్ సర్ప్లస్, మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ సర్ప్లస్ ఉన్నా కూడా మనం ఇప్పుడు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఆర్థిక పురోగమనం కాదు, ఇన్ఫ్లేషన్ ఉంది, లేకపోవడం ఏం లేదు. వే భావన నుంచి బయటపడాలంటే అది ఫేజులుగా మీరు కట్టుకుంటున్నప్పుడు ఆ ఫేజుల్లో రికవరీ ఏంటి, ఏ ఫేజ్కి ఎంతంత ఆదాయ ఉత్పత్తి అవుతుందో కూడా మీరు చెప్పే పరిస్థితిలో మీరు ఉండాలి. ఒక ఫేజ్ నుంచి రెండో ఫేజ్ కి మనం ట్రాన్స్మిట్ అవుతుందంటే ఆ ఫేజ్ లో ఎంత ఆదాయ ఉత్పత్తి అయింది, దాన్ని రెండో ఫేజ్ కి మనం ఎంత దాన్ని సపోర్ట్ చేయగలం, రెండో ఫేజ్ యొక్క వ్యయానికి ఈ ఆదాయం ద్వారా ఫస్ట్ ఫేజ్ ఆదాయాన్ని ఎంత మనం సహకరించగలదో అనేది కూడా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ లో తీసుకురావాలి. అంతే తప్పితే పూర్తిగా అన్ని ఫేజ్లు ఒకే బేసిస్ లో అవుతుందంటే అవ్వదు. మీరు 80,000 కోట్లు, 1,00,000 కోట్లు ఒకేసారి బ్యాంక్ లో వేయడం అంటే జరగని పని. సో ఫేజ్ లో మీరు ఈ ఫేజ్, ఇది ఫస్ట్ ఫేజ్ ఎక్కడ దాకా, ఇక్కడ దాకా, ఆ గుంటూరు 4 రిజర్వాయర్ల దాకా, తర్వాత ఇక్కడ దాకా. సో ఎక్కడెక్కడ మీరు ఆదాయ వనరు ఎంత క్రియేట్ అవుతుంది, దాన్ని తద్వారా మనం సాధించేది ఏంటి. సో ఆ రకంగా ప్లాన్ చేసుకుని ఈ తెలంగాణ, అందుకే చెప్పాను నేను తెలంగాణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి భావన సిడబ్ల్యూసి వాళ్ళు ఎప్పుడో స్టేట్ అఫీషియల్ తో కూర్చోవాలి. వాళ్ళు ప్రాజెక్ట్ పెట్టినా స్టేట్ అఫీషియల్స్ తో కూర్చొని చేసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రుల దాకా తీసుకొచ్చేసి ముఖ్యమంత్రులు మాట్లాడే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఇది అంత స్టోరీ ఉన్న ఇలాంటి స్టోరీ అంటే ఆ పరిధి, అలాంటి పరిధి నిర్ణయించుకోవడంలో మన ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి, మన భారతదేశం ఫెయిల్ అయింది. ఎందుకంటే ప్రతి దాన్ని రాజకీయం చేసేయడమే, చేసేద్దాం. సముద్రంలో మునగాలంటే రాజకీయం, గోదావరి పుష్కరాలు వచ్చాయంటే రాజకీయం, ఏదైనా వచ్చిందంటే రాజకీయం. ముందు రాజకీయం చేసేద్దాం. ఎవరైనా పోయాడంటే ఆయన చూడడానికి అని చెప్పడం, 10 మందిని వేసుకుని వెళ్ళిపోవడం, అక్కడ అది రాజకీయం. ఏంటంటే ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు. అయినా ప్రతిదాన్ని ఆ రకంగా మీరు చేసింది ఏంటో 5 ఏళ్లలో మీరు చేసింది ఏంటనే గుండెల మీద చేసుకుని చెప్పే పరిస్థితి లేదు. సార్, ఇప్పుడు మనం పక్క రాష్ట్రాలు చూసుకున్న తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆ కావేరీ నది ఆనకట్ట కట్టిన తర్వాత తమిళనాడు డెల్టా ప్రాంతం అంతా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసింది. అంటే ఇప్పటికీ కూడా ఇంకా అక్కడ ప్రాబ్లం ఫేస్. అదే విషయము ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర మధ్య కూడా జరిగే అవకాశం ఉండొచ్చు అంటారా, ఒకవేళ ఈ రాజకీయ నాయకుల కనుక సరిగా నిర్ణయం తీసుకోకపోతే? నిర్ణయం తీసుకోకపోతే డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు ఉద్దేశం కరెక్టే కాదా అని చెప్పే పరిస్థితిలో ఉండాలి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆ క్లారిటీ ఉంది కాబట్టి చెప్తున్నారు మాకు ఇది ఉందని. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనకి మన అదృష్టమైన ఆయన వయసు ఉంది, ఆయన చెప్పగలడు, ఆయన చెప్తే వీళ్ళు వింటారనే ఒక భావనలో మనం ఉన్నాం. అది ఆయన అప్పుడు ఆయన కాబట్టి చేస్తున్నాడు. ఇంకోటి ఎవరైనా చేస్తుంటే నేను ఈ రకంగా చెప్పను. ఎందుకంటే అది అంత స్టోరీ లేదు, అంత కన్విన్సింగ్ ఎబిలిటీ వినే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పుడు తెలంగాణ అయినా సిడబ్ల్యూసి వాళ్ళైనా చంద్రబాబు నాయుడు అందులో ఉన్నాడు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు టీడీపీ ఉంది కాబట్టి, ప్లస్ తెలంగాణకి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి వాళ్ళకి చెప్పే పరిస్థితి ఆయన చెప్పగలడు. చెప్తే కూడా ఇది పరిస్థితి, మీ ఎవరి ప్రయోజనాలు ఇందులో మేము ఇది చేయట్లేదు. ఓన్లీ ఫ్లడ్ వాటర్ తో వెళ్ళి సముద్రంలో కలిసేది దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న అవకాశం. ఆ అవకాశాన్ని మేము విద్యునియోగం చేసుకోవాలి. ఎందుకంటే మాకు రాయలసీమ రీజన్ ఉంది. ఆ రాయలసీమకి దిక్కుమాలిన 70 ఏళ్ళు వచ్చినా, స్వతంత్రం వచ్చినా మనం చాలా గొప్పవాళ్ళం. మనం రోజు ఆరతలు ఇచ్చుకుంటాం, నాయకులు ఆరతి ఇచ్చుకుంటాం, కానీ ప్రజలకు ఆరతి ఇవ్వడం తెలియదు. ఫస్ట్ టైం చంద్రబాబు అనే నేను ప్రజలకు ఆరతి ఇద్దాం అనుకుంటున్నానని ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ఆరతి ఇవ్వాలి. ఇప్పుడు ప్రజలకు ఆరతి ఇద్దాం, ముందు రాజకీయ నాయకులకు ఇచ్చి అలసిపోయారు. ఎంతకాలం ఇస్తారు రాజకీయ నాయకులకి? మీరు ప్రజలకు ఆరతి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఆరతి ఇవ్వాలనుకుంటున్నాడు. చెప్తున్నాడు బాబు వెళ్ళి ఈ ప్రాజెక్ట్ చేసుకుంటే ఉపయోగం, రాయలసీమ ఒక దారిలో పెట్టచ్చని ఒక భావన. దాన్ని ఏ రకంగా సపోర్ట్ చేసేద్దాం లేదా ఇచ్చేసేద్దాం కాదు. అది చంద్రబాబు నాయుడు గారు 2029 టీడీపీ వెళ్ళిపోయినా సరే, మళ్ళీ 34లో ఎవరు వచ్చినా మీరు కనీసం ఎన్నేళ్ళకి ఇస్తారు? ఇది రాయలసీమ ఈ జలాల యొక్క మళ్లింపు కాదు, జలాల యొక్క సద్వినియోగం.
జలాల మళ్లింపు వేరు, సద్వినియోగం వేరు. జలాల సద్వినియోగం ఏ రకంగా చేయగలం, అది చంద్రబాబు నాయుడు వీడ వారని కాదు. అక్కడ అది చేసే ప్రయోజనం ఎవరికి? అది ప్రజలకి. దానివల్ల ఉపయోగించే ప్రజలకు ఉంది. ఎందుకంటే మనకి ఫ్లడ్ వాటర్ అనేది నిన్న అది కరెక్ట్, 100% యాక్యురేట్. ఫ్లడ్ వాటర్ ఉంది అనేది నిన్న కరెక్ట్. అందులో తెలంగాణ ఏముంటుంది, ఫ్లడ్ వాటర్ లో కూడా అధికారికంగా మాకు రావాల్సింది ఎంత ఉంటుంది అని ఊహించుకుంటారు. అరే మేము ఊహించుకుంటే మీరు ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు అప్పుడే అడ్డం పడిపోండి. ఎవరు కాదన్నాడు? ఎవరు కాదన్నాడు? ఫ్లడ్ వాటర్ తీసుకెళ్ళి హైదరాబాద్ వెళ్ళండి. ఎవరు కాదన్నాడు? అసలు గతంలో ఇచ్చింపల్లి ప్రాజెక్ట్ సంబంధించి కూడా డిస్కషన్స్ అయినాయి కదా. అసలు ఇచ్చింపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోవడానికి రీజన్ ఏంటి సార్ అసలు? అమ్మా ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళకి ప్రతి దానికి ఒకటే ఆధారం, డబ్బు. ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఈ రెండింటి నుంచి తేడా కొడుతుంది. ముందు దిగిపోవడం, కొబ్బరికాయ కొట్టేయడం. మీకు వచ్చి తెలుసా, నరసాపురం దగ్గర సెక్రటరీపల్లి దగ్గర, నరసాపురం సెక్రటరీపల్లి ఎన్ని ఇప్పటికి 4 సార్లు కొబ్బరికాయలు కొట్టేశారు ముఖ్యమంత్రులు. అందరూ కొట్టేశారు, కానీ ఎవడ కట్టలేదు. నరసాపురం సెక్రటరీపల్లి ఆ 2 ఊళ్ళని కలిపే అది ఉంది చూసారా, అంతర్వేది అనేది చాలా పవర్ఫుల్ ఏరియా. దానికి సెక్రటరీపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ కట్టండి. అలాగే ఏంటంటే వీళ్ళు ప్రాజెక్టులకి, నేను అదే చెప్తున్నాను, మీరు ఆర్థిక వ్యవస్థ మీద అవగాహనతో ప్రాజెక్టుల మీద ప్లాన్ చేయండి. 26, 29లో మాత్రం ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ గా లేదు, ఉండదు. ఎందుకంటే కరెన్సీ క్రైసిస్ ఉన్నాయి, ప్రపంచం కరెన్సీ క్రైసిస్ కి వెళ్తోంది. ఎందుకంటే వార్లు అయిపోయినాయి అందరికి. ఇప్పుడు అమెరికా వాడు వేసిన టెర్రిఫ్ వారికి డాలర్ మీద చాలా ప్రెషర్ వచ్చింది. దాని మూలాన్ని పూర్తిగా ఆర్థిక వ్యవస్థలు చిన్నభిన్నం అవుతాయి. అవ్వకపోవడం కాదు, అవుతాయి. సో కరెన్సీ క్రైసిస్ మీదే ఈ బేస్ ఉంది. కాబట్టి మీరు 1,00,000 కోట్ల రూపాయలకి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఫార్మ్ ల్యాండ్ ఎక్వైరేషన్ ఉంది. కాబట్టి 54,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తారు. కాబట్టి దానికి మార్కెట్, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ బేస్ చేసుకుని మార్కెట్ మీద కాంపన్సేషన్ మీరు ప్రజలకు ఇవ్వాలి. కాబట్టి రెస్క్యూ, రిహాబిలిటేషన్, R&R ప్యాకేజెస్ మీద పూర్తి అవగాహనతో మీరు ఎదరికెళ్ళండి. ఈ ప్రాజెక్ట్ మాత్రం చాలా స్పష్టం, క్లారిటీ ఉన్న ప్రాజెక్టు. రాయలసీమ ప్రజలకి, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాకి చేయవచ్చు. కానీ ఇందులో ఏంటంటే డెల్టా ఏరియా మొత్తం, వెస్ట్ గోదావరి, ఆ గోదావరి జిల్లా డెల్టా ఏరియాకు దాన్ని ఎంత అడ్రస్ చేస్తున్నారు, దీన్ని ఎక్కడైనా ఈ ప్రాజెక్ట్ వల్ల డెల్టాకి ఏమైనా నష్టం ఉందా అని కూడా చూడవలసిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంటుంది. డెల్టాకి కరెక్ట్ గా వాటర్ వెళ్తుంది అంటే డెల్టా వాటర్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. డెల్టా వాటర్ మేనేజ్మెంట్ తర్వాత మీరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి డెల్టాకి వాటర్ లేదంటే అదో పెద్ద ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే 110 రోజులు సర్ప్లస్ వాటర్ మీద ఆధారపడింది. 110 రోజులకి ఫ్లడ్ వెళ్తుంది. 110 రోజులకి రోజుకి 2 TMCలు అంటే 2,200 TMCలు వాటర్ వెళ్తుందనే ఒక బేస్ మీద ఆధారపడిన ప్రాజెక్ట్ ఇది. ఫ్లడ్ వెళ్తున్న మాట వాస్తవం, ఇందులో డౌట్ లేదు. ఆ ఫ్లడ్ అవుతుంది అనేది వాస్తవం. అది ఎంత ఫ్లడ్ అవుతోంది, దాన్ని ఎంత రకంగా చేయాలనేది దాన్ని నిర్ణయించాలి. అది కరెక్ట్ గా నిర్ణయించాలి. తెలంగాణకైనా, ఛత్తీస్గఢ్కైనా, ఒరిస్సాకైనా, వీళ్ళ ముగ్గురికి కూడా వాళ్ళ అభ్యంతరాలు ఏమైనా ఉంటే, అబ్జెక్షన్స్ ఉంటే వాటిని క్లారిఫై చేయొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. లీగల్ ఫ్రేమ్వర్క్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో లీగల్ ఫ్రేమ్వర్క్ లో చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ పేటెంట్ వాళ్ళు అంత ఈజీగా ఇస్తారా అంటే మనం చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు తలుచుకుని అది జాగ్రత్తగా మొత్తం అన్ని మేనేజ్ చేసుకుంటూ అవుతుంది. దీనివల్ల ఏంటంటే రాయలసీమ ప్రజలకి పూర్తిగా మీకు ఒక రకమైన మనం మార్గదర్శనం ఎప్పుడో 1950-60లో చేయవలసింది, 50-60 టైంకే పోలవరం 60-70లో చేసుకోవాల్సింది పోలవరం. ఆ టైంలో చేసుకుని ఉంటే అసలు ఈ పార్టీకి మొత్తం సుభిక్షంగా అయిపోయేది. పోలవరం లైఫ్ లైన్ అమ్మా. పూర్తిగా లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ కనుక కరెక్ట్ గా వెళ్తే అది లైఫ్ లైన్. 3 పంటలు పండే పరిస్థితి, 2 పంటలు పండేది, 3 పంటలు పండుతుంది, 1 పంట పండేది, 2 పంటలు పండుతుంది. అలా పంటలు పెరుగుతాయి. అంటే జియోమెట్రిక్ రెసిప్రోకల్ గా అదేంటంటే అది ఇలా మల్టిప్లై అయిపోయి పైకి వెళ్తుంది. అలాంటి ఆదాయ వనరులు ఉన్నాయని మనం గుర్తించి దానికి తగ్గ నీళ్లు కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అది ఎన్నేళ్ళు అయింది నువ్వు చెప్పినట్టుగా? 18 ఏళ్ళు. 18 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ సమయం అమ్మా. సిగ్గుపడాలి కదా, సిగ్గుపడాలి. మనం అంతకు మించి చేసేది ఏం లేదు. ఎందుకంటే మనం తోళ్ళు కొడతాం, కాళ్ళు కొడతాం, చేతులు కొడతాం, మొహాన్ని కొట్టుకుంటాం, అన్ని కొట్టేసుకున్నాం, కానీ పోలవరం అవ్వలేదు.
పోలవరం అవ్వదు కూడా, ఎందుకంటే అది అంత అయ్యే పరిస్థితి ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నా ఉద్దేశం ప్రకారం, నేను ఒక ఎకనమిస్ట్ గా చెప్పేది ఏంటంటే, నా ప్రకారం అది కనీసం 40 నుంచి 65 వేల కోట్ల రూపాయలు ఇంకా అవసరం వస్తుంది. ఇంకా 40 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయలు అవసరం ఉంది. R&R పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇవన్నీ జరగాలి. అసలు ఎందుకు జరుగుతుందా, ఇదేంటంటే కంప్లీషన్ అవ్వాలి 2029 వరకు అవుతుందని కూడా నేను నా లెక్క ప్రకారం. ఇది మెల్లిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న ఆదాయ వనరుల్ని, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరుల్ని, వాళ్ళ యొక్క ఎలకేట్ చేసే విధానాన్ని ఇవన్నీ పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే 2030, 2032, 33, 34లో ఏమైనా అవ్వడానికి అవకాశం ఉంది, ఏమైనా అమ్మడానికి అవకాశం ఉందని కదా, అవుతుందని కూడా చెప్పండి. ఎందుకంటే దీనికి ఒక జయ సాధన ఉండాలి, ఈ ప్రాజెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇది నా తల్లి, పోలవరం నా తల్లి, ఈ తల్లికి నేను చెయ్యాలి అని ఒక ఉద్దేశంతో దిగాలి. 27 కల్లా కంప్లీట్ చేస్తామని అంటున్నారు కదా సార్, సాధ్యమవుదంటారా? 27 కల్లా కంప్లీట్ చేస్తామంటున్నారు కదా, 2027 చివరి కల్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నానికి, శాస్త్రి గారు అన్నానికి, మీరు అన్నానికి అలాంటి కాదు కదమ్మా. అన్నం కాదు, అక్కడ డబ్బులు కావాలి. ఎందుకంటే మీరు ఎలకేషన్ కావాలి, మనీ ఎలకేషన్ కావాలి కదా. ఆదాయ వనరులో మనీ ఎలకేషన్ ఎక్కడుందమ్మా? ఆయనకి ఇప్పుడు ఎంత ఇబ్బందిగా వెళ్తున్నాడో ఆయన మనకి తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, 10-11 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది కదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. అప్పుల్లో ఉండి ఇవన్నీ చేసుకుని ఆదాయ వనరులు క్రియేట్ చేసుకుంటూ అది అన్నీ ఇది చేయకుండా చేయాలంటే అప్లిఫ్ట్ చేసే సంక్షేమ కార్యక్రమాలు నిలబెట్టాలి, మాకు ఫ్రీగా ఇవ్వాలి, మేము అవ్వకు పెడతాం, లేకపోతే అది పెడతాం, ఇది పెడతాం అని చెప్పి రకరకాల స్కీములు పెట్టేసి. అలా కాదు కదా, స్కీములు పెట్టడం కాదు, ప్రజల సంక్షేమం చూడాలి. ప్రజల సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అనుకుంటే ప్రజల యొక్క విధి విధానం ప్రభుత్వం యొక్క బాధ్యత. సంక్షేమం కాదు, సంక్షేమం డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్, అభివృద్ధి చేయుత అన్నారు. మన రాజ్యాంగంలో ఉన్నది అభివృద్ధి చేయుత, డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్ అన్నారు. కానీ డబ్బులు తీసుకొచ్చి పంచిపెట్టమని చెప్పలేదు. ఎవటో రేపు అప్పు అంటే ఏంటమ్మా, రేపు ఖర్చు పెట్టే డబ్బు ఈ రోజు ఖర్చు పెట్టడం అప్పు అంటారు దాన్ని. రేపు రూపాయి రేపటి ఖర్చు పెట్టే రూపాయి ఇవాళ ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది? అప్పది. ఆ రకంగా మీరు 10 లక్షలు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేసి వడ్డీ కడుతున్నారు కదా, 20,000 25,000 కోట్లు వడ్డీ కడుతున్నారు కదా. ఇప్పుడు మన భారతదేశానికి 160 లక్షలు 170 లక్షల కోట్లు అప్పు ఉంది. ఎవడు తెరుస్తాడు? వెనకాల ఎవడైనా ఉన్నాడంటే అందరి జీవితం 36,500 రోజులు, అందరి జీవితం 36,500 రోజులే. పైకి వెళ్ళిపోతాడు, అటు 21 గనులు పైకి చేసి పైకి నమస్కారం అంటారు, అయిపోతుంది. తర్వాత పడేది మన జనరేషన్స్ కదా. ఏమన్నా మన జనరేషన్ మనం బాగుండాలి, ఎవరు నేను ఉంటాను, మా ఉండే 10 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, పోతాను. అది కాదు కదా ప్రజలకు వచ్చి జనరేషన్స్ మనం ఇచ్చే జవాబు ఏంటి? వాళ్ళు కూడా ఇలాగే ఆలోచించుకుంటూ కూర్చుంటారా? ప్రాజెక్టు 70 ఏళ్ళు 60 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన ప్రాజెక్టు కూడా కట్టుకోలేని పరిస్థితులకు వచ్చాం మనం. క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోలేమా? దోచేశారు కదా, మొత్తం గనులన్నీ దోచేశారు. ఆ ఓబులాపురం గనులే రాత్రి 20 ఏళ్లలో చేయవలసిన మైనింగ్ 2 ఏళ్లలో చేసుకున్నాం. 2 ఏళ్లలో చేస్తారు. పావలాగా అమ్మేశారు చైనాకి, పావలా 25 పైసలు అమ్మా, 25 పైసలకు అమ్మారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఓబులాపురం గనుల్లో అది తీసిన మెటీరియల్ ని 20, 15, 18, 20, 25 ఆ పైసలకు అమ్మారు. ఇవన్నీ ఎక్కడ డబ్బులు ఎక్కడ పోతాయి? మన ఎవడెవడు పెట్టక్కల్లా మన సహజ వనరులు ఉన్నాయి, మన మైనింగ్ ఉంది, అవన్నీ ఉండి దాన్ని వాడుకుని దాన్ని ఇలాంటి ప్రాజెక్ట్ కట్టుకోవడానికి డబ్బులు లేవు, ఇలాంటి ప్రాజెక్ట్ కట్టడానికి డబ్బులు లేవు. అలాంటి ఏ రకంగా? ఎందుకంటే అందుకే చంద్రబాబు నాయుడు చెప్పారంటే ప్లానింగ్ ఏంటంటే మీరు మైన్స్ ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మైనింగ్ వ్యవస్థను కానీ ఆంధ్రప్రదేశ్ ఎర్రచందనం ఏవో కొట్టేస్తూ ఉంటారు చూడు, ఇలాంటి వాటికి సంబంధించిన డబ్బంతా ప్రాజెక్టుల మీద పెట్టే ఏర్పాటుకి ఇంటిగ్రేట్ చేసే ఏర్పాటు ఏదైనా ఉంటే అది కూడా చూడండి. ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చాలా ఇప్పుడు పోలవరం క్రూషియల్, పోలవరానికి ఆనుకుని ఇది క్రూషియల్. ఎందుకంటే మనం ఆ ఫ్లడ్ వాటర్ డైవర్ట్ చేయాలి, అది కూడా డైవర్ట్ చేయాలి. సో 2 ప్రాజెక్టులు మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టులే, కాదని ఎవరు అనుకో. సో అది చేస్తున్నారు. కాదని నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి మీరు దీని మీద పూర్తి అవగాహనతో వెళ్ళాలి. తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కాదు వచ్చిన సమస్యలు పెద్దగా ఏం లేవు నాకు అనిపించే పెద్దగా. అదేంటంటే ఫ్లడ్ వాటర్ లో మా రైట్ని అడుగుతున్నారు. మేము ఎవడు చంద్రబాబు నాయుడు అడగక్కర్లా, మీరు మీకు రైట్ అని కూడా తీసుకోండి. అది ఫ్లడ్ వెళ్తున్నప్పుడు మీరు రైట్ ఉంటే తీసుకోండి. అది జరిగే పని కాదు, మాట కోసం అనొద్దు.
నేను జస్ట్ కామెంట్ చేశాను. 10 కోట్ల మంది ప్రజలు తెలుగు ప్రజలే. ఆ 10 కోట్ల మంది 11 కోట్ల మంది తెలంగాణ అయినా ఆంధ్ర అందరూ తెలుగు ప్రజలే. ఆ తెలుగు ప్రజలందరికీ మీరు చేయాలనుకుంటే చేయండి ప్రాపర్ గా. ఆ రీజన్ మొత్తం డెవలప్ అయితే దేశంలో మీరు జీడిపిలో ఒక 1 to 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని క్రియేట్ చేయొచ్చు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిపి చూస్తే ఆ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ తెలంగాణ, ఆంధ్ర తెలంగాణది 2 ఎకానమీ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ మహా